ప్రేక్షకులకు నమస్కారం అండి. ఎముకల నొప్పులు ఇక్కడ చాలామంది మా దగ్గరికి వచ్చిన పేషెంట్లు, ఏమండి మీకు ఎముకల నొప్పా, కండరాల నొప్పా, నరాల నొప్పా, ఏ నొప్పి అంటే అప్పుడు ఆలోచిస్తారు. వాళ్ళు నవ్వుతారు. అవునండి మేము ఇలా ఆలోచించలేదు, అన్ని కీళ్ళ నొప్పులే అనుకుంటున్నాం అంటూ ఉంటారు. అంటే ఇక్కడ ఈ కీళ్ళ నొప్పుల్లో వీటిని వాత వ్యాధులు అంటామండి మేము. ఇది చరక సంహితలో 80 ఉంటాయి, ఇంకో దాంట్లో 84, మొత్తం మీద ఎనివే 80 పైన వాత వ్యాధులు ఉంటాయి అన్నమాట. ఈ వాత వ్యాధుల వల్లే మనకి అనేక రకాల వాతాలు, పెరాలసిస్ కూడా వాతంలోకి వస్తుందన్నమాట. మనం గాలి తగిలింది అంటాం కదా, అది కూడా. అలాగే ఇప్పుడు మెయిన్ యంగ్ పీపుల్లోనే నడు నొప్పి అని, లేకపోతే మెళ్ళ నొప్పి అని, భుజాలు ఫ్రోజన్ షోల్డర్స్ అని, ఇది ప్రత్యేకంగా ఎవరికైతే మన సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువైపోయారండి. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఏసీల్లో కూర్చోవడం, అక్కడ ఆఫీసులో కాఫీలు టీలు లేకపోతే జంక్ ఫుడ్స్ అనేది బయట తినటం. ఏసీలో ఎప్పుడైతే కూర్చుని బాడీ మూమెంట్ లేకుండా, ఎక్సర్సైజ్ లేకుండా బయట ఆహారం తినటం కానీ, ఇంట్లో ఆహారం కానీ, వ్యాయామం ఎప్పుడైతే లేదో అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వెయిట్ గెయిన్ అనేది చాలా ఎక్కువ కనపడుతూ ఉంటుంది. ఎప్పుడైతే 100 మంది ఒకే ఆఫీసులో కూర్చుని ఈ వర్క్ చేయడం వల్ల ఆ సిస్టమ్స్ యొక్క హీట్ వల్ల కూడా ఆక్సిజన్ పర్సంటేజ్ అనేది తగ్గుతుందండి. దానివల్ల ఏమవుతుందంటే అనేక రకాల ప్రాబ్లమ్స్ కనపడుతున్నాయి. మానసికంగా, ఫిజికల్గా వీక్ అవడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. మేము అడిగిన తర్వాత చెప్తూ ఉంటారు, అవునండి నాకు నరాల నొప్పి అండి, లేకపోతే మాకు మజిల్ నొప్పి అండి, ఎముక నొప్పి కాదని. వాళ్ళు మేము వేసిన క్వశ్చన్ తర్వాత ఆలోచిస్తారనమాట. అవును నాకు ఎముకలో వస్తుందా, పైన మజిల్లో వస్తుందా, నరంలో వస్తుందా. నరాల్లో వచ్చినవి ఏమవుతాయంటే పాకినట్టు అవ్వడం, ఎక్కువ లెక్క లోపల సన్నగా ఆ బ్లడ్ బీపీ మీకు పల్స్ అలా కొట్టినప్పుడల్లా నొప్పి రావడం, ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. ఎముకల నొప్పులు ఏంటంటే మీరు కూర్చోలేరు, నుంచోలేరు, లేకపోతే ఎక్కువసేపు కూర్చుంటే నడుము లాగటం, మెళ్ళ నొప్పి, ఇలాంటివి వస్తాయి అన్నమాట. మజిల్ పెయిన్ అనుకోండి, అప్పర్ మజిల్ ఏమవుతుంది, సపోజ్ ఈ షోల్డర్ మజిల్ ఉంది, ఈ మజిల్ విపరీతంగా పెయిన్ వస్తుంది, ముట్టుకుంటే మళ్ళీ ఎక్సర్సైజ్ చేసినా ఏం చేసినా నొప్పి పెరగటం ఏముండదు, ఎప్పుడూ ఉంటుంది అన్నమాట నొప్పి. అది టై మజిలు, కాఫ్ మజిలు, షోల్డర్ మజిలు, ఇలాగ అనేక రకాల మజిల్ పెయిన్స్. ఇలాగా మీరు డాక్టర్కి దగ్గరికి వెళ్ళేటప్పుడు మీకు అది ఏ రిలేటెడ్డో తెలుసుకోండి, అది చాలా ఇంపార్టెంట్ అండి. వాత వ్యాధులకి ఆయుర్వేదంలో అనేక రకాల మందులు ఉన్నాయండి. ఈ వాత వ్యాధుల్లో ఆస్టియో ఆర్థరైటిస్ అని, ఆస్టియోఫోరోసిస్ అని, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, లేకపోతే సొరాటిక్ ఆర్థరైటిస్, ఇలాగ అనేక రకాలన్నమాట. మస్కులర్ డిస్ట్రోఫీ, మజిల్కి వచ్చే ఆ ప్రాబ్లమ్స్, మయోపతి, అక్కడేమో మొత్తం బ్లడ్లో ఉంటుందండి అది. ఇలాగా అనేక రకాలు ఉంటాయన్నమాట. ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం కింద వస్తాయండి. ఈ ఆటో ఇమ్యూన్కి మనం ఏం చేస్తాము అంటే ఇంటేక్ మెడిసిన్స్ ఉంటాయండి, పైన మనం రాసుకునేవి కూడా ఉంటాయి. ఈ రాసుకునేవి ఎలాగంటే టెంపరీగా మనకు పనిచేసి మాత్రమే. ఆయుర్వేదంలో మీరు ఓపికగా వాడుకుంటే ఒక 6 నెలల నుంచి సంవత్సరం వరకు మీరు వాడుకుంటే కనుక ఏదైతే గమ్ అనేది లేదో ఆ గమ్ము మళ్ళీ రీబిల్ట్ అవడానికి కూడా అవకాశం ఉందండి. పూర్వకాలం మనకి ఆయుర్వేద శాస్త్రంలో మటన్ తినేవాళ్ళకి, అంటే ఎన్వి తినేవాళ్ళకి మేకను వాడుకోమనేవారు. గొర్రె కానీ, మేక కానీ, మేకపోతు కానీ. మీకు ఏ అవయవం వీక్ ఉంటే ఆ అవయవం తింటే కనుక మీకు రికవరీ వస్తుంది అనేది ఆయుర్వేద గ్రంథాల్లో ఉంది, అన్నిటిలోనే ఉంటుంది. ఎముకల నొప్పులు ఉన్నాయి, వాళ్ళని పాయా తాగమని చెప్తూ ఉంటారు డాక్టర్లు. అంటే ఎముకల యొక్క జ్యూస్, దాన్ని మనం సూప్ అంటాం కదా, ఆ సూప్ టైప్లో పెట్టుకుని రోజు తాగడం వల్ల ఆ ఎముకల్లో ఉన్న ధాతువులన్నీ మీ బాడీలోకి మళ్ళీ రావడం వల్ల తగ్గుతుంది. అలాగా ఆ ధాతువులు మళ్ళీ మన శరీరంలో ఏర్పడాలి అంటే మనం ఏం చేయాలంటే ఒక అశ్వగంధ లాంటిది, ఒక శిలాజిత్తు, ఇలాగ అనేక రకాల ఈ ధాతు వృద్ధికర ఔషధాలను వాడుకుంటే అది మీ నరాల వీక్నెస్ని తగ్గిస్తుంది, మీ మ్యాన్ పవర్ని పెంచుతుంది. అట్ ద సేమ్ టైం మీ శరీరం కండరాలు, ఎముకలు ఎప్పుడైతే గట్టిపడ్డాయో ఆ మందు వాడుకోవడం వల్ల వీటి నుంచి బయటపడడానికి ఆస్కారం ఉందండి. ఇదే ఆ ధాతు వృద్ధి లేహ్యం అన్నమాట. ఈ లేహ్యాన్ని వాడుకోవడం వల్ల ఏమవుతుంది, మీకు చక్కగా మ్యాన్ పవర్ పెరుగుతుంది, నరాల యొక్క శక్తి పెరుగుతుంది. ఎవరైతే ఏజ్లో నీరసంగా ఉంటారో వాళ్ళకి అతి చక్కగా పనిచేసి ఇది మీకు విపరీతమైన బలాన్ని ఇస్తుంది అన్నమాట 10-15 రోజుల్లో. ఇందులో శిలాజిత్ ఉంటుందండి, చాలా రకాలు ఉంటాయి అన్నమాట. అశ్వగంధం ఉంటుంది, అనేక రకాలు ఉంటాయి. ఇది ఎందుకు అంటే
మీ శరీరం బలంగా ఉన్నప్పుడే మీ యొక్క వాత వ్యాధులు తగ్గడానికి కూడా ఆస్కారం ఉంది. ఇక్కడ నేను ఇది మ్యాన్ పవర్కి లేకపోతే నరాల వీక్నెస్కే చెప్తున్నానని అదే ఆలోచించద్దు మీరు. ఎప్పుడూ కూడా శరీరంలో ధాతువులు పెరిగి శరీరం శక్తివంతంగా తయారైందో అప్పుడు ఆటోమేటిక్గా ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ నుంచి, అంటే అది ఇమ్యూనిటీ పెంచి మెడిసిన్స్ ఈ ఇమ్యూనిటీ పెంచి మెడిసిన్స్ వల్ల ఏమవుతుందంటే మీ ఇమ్యూనిటీ పెరగడం వల్ల ఎముకలు గట్టిపడతాయి, మజిల్స్ గట్టిపడతాయి. కాబట్టి ఆటోమేటిక్గా మీలో శక్తి పెరగడం వల్ల ఆ నొప్పి అనేది సబ్సైడ్ అయిపోతుంది. అదేవిధంగా ఇమ్యూనిటీ పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ ఇమ్యూనిటీ ఏదైతే మీ లోపల సెల్స్ ఉన్నాయో ఈ ఆటో ఇమ్యూన్ సెల్స్ని చంపేస్తాయి. ఈ రకమైన ట్రీట్మెంట్ చేస్తా వాతం తగ్గిలేక కనుక ఇవ్వగలిగితే అండి, ఈ వాత వ్యాధులు ఏ అయితే ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి కూడా మీకు రికవరీ అవ్వడానికి ఆస్కారం ఉందండి. అలాగే ఎముకల మధ్యన ఈ గమ్ మరిగిపోయింది, లేకపోతే ఎముకలు దగ్గరికి రావడం వల్ల అక్కడ ఏదైతే ఉండాలో ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేసే పదార్థం ఏదైతే ఉందో అవి పాడైపోతాయి అన్న వాళ్ళకి ఇది ఆర్థోబామ్ అని ఉంటుందండి మా దగ్గర. ఇది కొన్ని నెలలు మీరు రాసుకోవాలన్నమాట. ఇది రాసిన వెంటనే మెరికిల్స్ అయిపోయి మీకు ఎముకల నొప్పులు తగ్గిపోయి ఆ గమ్ము ఫామ్ అయిపోవటం ఇవన్నీ జరగదండి. ఇది కొన్ని నెలల పాటు మాత్రమే మీరు వాడుకోగలిగితే, అవసరమైతే సంవత్సరాలు వాడుకోండి. ఎందుకు అంటే తగ్గని వ్యాధులు అవన్నీ కూడా. ఆ సంవత్సరాల తరబడి దీన్ని ఏం చేయాలంటే నైట్ అప్లై చేయాలండి. గట్టిగా ఉంటుంది, మీ శరీరం వేడికి స్లోగా కరుగుతుంది. మీకు ఎక్కడైతే గమ్ము పోయిందన్నారో, ఎక్కడైతే మీకు ఈ ప్రాబ్లం ఉందో ఎముకల నొప్పులు అయ్యి అక్కడ మీరు రాసుకుని ఒక క్లాత్ అంటించేస్తే చాలా జిగురుగా ఉంటుంది, అది అంటుకుపోతుంది. లేదంటే మీ బట్టలకు అంటుకుంటే వదలదండి. దాన్ని అదే క్లాత్ని ఒక 10-15 రోజులు వాడండి, తర్వాత క్లాత్ మార్చండి. నైట్ అప్లై చేసుకుని కనుక దాన్ని అంటించుకుని పడుకుంటే ఆ క్లాత్కి ఆ స్కిన్ మీద ఉన్న మందుని ఎప్పుడైతే శరీరం అబ్జర్వ్ చేసుకుందో అప్పుడు ఆటోమేటిక్గా క్లాత్ అనేది ఊడిపోతుంది. అదే క్లాత్ని ఉదయం సాయంత్రం కూడా వాడుకుంటే చాలా మంచిదండి. అలాగే కొన్ని ఆయిల్స్ కూడా ఉంటాయండి మా దగ్గర. ఇది ఆర్థో రిలీఫ్ ఆయిల్ అనమాట అండి. ఇది రోజు 2-3 సార్లు కనుక మీరు రాసుకుంటే అనేక రకాలైన కీళ్ళ నొప్పులు, మజిల్ పెయిన్స్, నరాల నొప్పులు అన్నిటికీ పనిచేస్తాయండి. ఇవి వాడుకుంటా హెర్బాశక్తి అని, వాత వజ్ర అని అనేక రకాల ఈ వాతాలకు సంబంధించిన మెడిసిన్స్ కూడా మా దగ్గర ఉన్నాయండి. ఆ కాంబినేషన్స్ తోటి మీరు వాడుకున్నారనుకోండి అతి చక్కగా పనిచేసి కీళ్ళ వ్యాధి నుంచి, కీళ్ళ నొప్పుల నుంచి, రొమటాయిడ్ ఆర్థరైటిస్ చాలామంది మా దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు, సార్ ఇది ఆటో ఇమ్యూన్ అంటున్నారు కదా, ఇది తగ్గుతుందా అని. అనేక మందికి ఉపశమనం కలిగించాం మేము. ఆటో ఇమ్యూన్ అయినంత మాత్రాన్ని ఇంక జీవితాంతం తగ్గొద్దని మీరు నిరాశ పొందొద్దు. ప్రకృతిలో అనేక రహస్యాలు ఉన్నాయండి, అనేక అద్భుతాలు ఉన్నాయి. వాటి ద్వారా మనం కనుక చేయగలిగితే ఆ వ్యాధుల నుంచి కూడా అన్నిటిని తగ్గించేస్తామని చెప్పలేము. అలాగే మేము ఇచ్చిన వాళ్ళు అందరికీ తగ్గిపోతుందని చెప్పలేమండి, చాలామందికి తగ్గుతుందన్నమాట. ఇప్పుడు ఈ ఆర్థో బామ్ ఉందండి. ఈ బామ్ కనుక మీరు ఓపికగా ఎవరైనా ఏం చేస్తారు, సపోజ్ షుగర్ పేషెంట్ ఉంటారు, డాక్టర్ గారు షుగర్ అని చెప్పిన వెంటనే ఇంక చచ్చిపోయేదాకా షుగర్ బిళ్ళ వేసేసుకుందామని అక్కడే డిసైడ్ అయిపోతారు. అదే మా దగ్గరికి వచ్చారనుకోండి, షుగర్కి మంది ఇమ్మని అడిగారు అనుకోండి, ఎన్నాళ్ళు వాడతారంటే ఒక 3 నెలలు 4 నెలలు వాడాక, ఎన్నాళ్ళు వాడాలండి, మాకేం తగ్గట్లేదు, లేకపోతే పెద్దగా ఉపశమనం లేదు అని చిరాకు పడుతూ ఉంటారు మా మీద. అక్కడేమో షుగర్ ఉందని చెప్పగానే జీవితాంతం మింగిద్దామని డిసైడ్ అయిపోయారు. ఇక్కడికి వచ్చేసరికి మేము మెరకేసి చేసేయాలి, నెలల్లోనే పూర్తిగా తగ్గించేయాలి. ఎలా జరుగుతుందండి అది? షుగర్ అనేది మీ సెల్స్లో ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ ఏ అయితే ఆటో ఇమ్యూన్ ప్రాబ్లంతో కూడిన రొమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటిది కానీ, ఆస్టియోపోరోసిస్ కానీ, ఆస్టియోపోరోసిస్ అన్నది ఎముకలు మెత్తబడిపోతాయి, లోపల బోన్ మ్యారో కూడా పాడైపోతుంది. ఆ ఎముకను మళ్ళీ వెనక్కి తీసుకురావాలంటే ఎన్నాళ్ళు మీరు మందు తినాలంటే మీరే ఆలోచించుకోవాలి. అంచేత ఆయుర్వేదంలో చాలా చక్కని మెడిసిన్స్ ఉంటాయి. ఈ కీళ్ళ నొప్పుల నుంచి, కాళ్ళ నొప్పుల నుంచి బయటపడవచ్చు. ఈ యంగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ శరీరం వీక్ అవ్వకుండా చూసుకోండి, వ్యాయామం చేయండి. అలాగే మంచి బలమైన ప్రోటీన్స్, లేకపోతే మంచి చక్కని లేహ్యాలు ఉన్నాయి ఆయుర్వేదంలో, అనేక లేహ్యాలు, అవి వాడుకోండి. వాడుకుని వ్యాయామం చేయడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీ శరీరంలోని, మీ ఎముకల్లోని శక్తి పెరిగితే ఆ యంగ్ ఏజ్లో వచ్చిన ప్రాబ్లమ్స్ మెడిసిన్స్ అక్కర్లేకుండానే తగ్గిపోతాయండి. వాటినే మీరు నెగ్లెక్ట్ చేశారనుకోండి, అయ్యే ముదిరిపోయినాయి అనుకోండి, అప్పుడు జీవితాంతం మందులు వేసుకోవడం, అనేక సైడ్ ఎఫెక్ట్లు ఇవన్నీ చూస్తారు.
అంచేత ఏం చేస్తారంటే దయచేసి నేను చెప్పిందంతా జాగ్రత్తగా చూసి ఏది దేనికి వాడుకోవాలి మీరు అన్నీ వివరంగా చెప్తే కేస్ షీట్ రాసుకుని మేము కొరియర్ చేయటం జరుగుతుంది. మీరు ఎక్కడున్నా పంపిస్తాం. మేము ప్రతి నెల అనేక దేశాలకి మందులు పంపిస్తూ ఉంటాం. అమెరికాకి, ఇంగ్లాండ్కి, సింగపూర్కి, మలేషియాకి, ఎన్నో చోట్లకి ఎంతోమంది ఫోన్ కన్సల్టెన్సీ ద్వారా కూడా మేము అనేక మందికి మెడిసిన్స్ పంపించడం జరుగుతుందండి. చేత మేము ఎక్కడో ఉన్నాం, మేము రాలేము. ఎంత విచిత్రం అంటే హాస్పిటల్ అమ్మట తిరుగుతారు సంవత్సరాల తరబడి, ఎక్కడున్నా వెళ్తారు. సిటీలో వాళ్ళే అమ్మ మీ క్లినిక్ హైటెక్ సిటీ దగ్గర అండి, మేము ఎక్కడో అవతల ఏది రామంతపూర్లో ఉన్నామండి, లేకపోతే ఉప్పల్లో ఉన్నామండి, ఇక్కడి నుంచి అక్కడికి రావాలా, అయ్యో మేము రాలేమండి, మా చుట్టుపక్కల ఏమన్నా ఉన్నాయా అని అడుగుతూ ఉంటారు. అంటే వ్యాధి వచ్చినప్పుడు మనం ఎక్కడికైనా తగ్గే చోటుకి వెళ్ళి చేయించుకోవాలి తప్ప అది దూరం అయిపోయింది ఇంకోటి. మరి అమెరికా వాళ్ళు అనేక మంది ఫోన్లు చేసి మాట్లాడుతున్నారండి, అనేక మందికి మందులు చెప్పి పంపుతూ ఉంటాం, సింగపూర్ వాళ్ళకి పంపుతూ ఉంటాం, మలేషియా వాళ్ళకి అంటే దూరంతో సమస్య లేదు. మీరు రాలేనప్పుడు అవసరమైతే వీడియో కాల్ మాట్లాడి చక్కగా మీతోటి పరిష్కారం చెప్పి ఏ ఆహారం తీసుకోవాలి, ఏ ఆహారం తీసుకోకూడదు అనేవి మీతో డిస్కస్ చేసండి మీకు మెడిసిన్ పంపడం అనేది జరుగుతుంది. చేత ఏదైనా సరే తగ్గదు ఇంక జీవితాంతం ఇంతే అని నిరాశ వద్దు, ప్రయత్నం చేయండి. ఉపశమనం అనేది ఎక్కడో చోట దొరుకుతుంది. ఓకేనండి, నమస్కారం.